అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాత్యాయని వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. శీఘ్ర వివాహమునకు, కుజదోష నివారణకు, స్వయంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుని భర్తగా పొందుటకు ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. ఎంతో పవిత్రత, విశిష్టత కలిగిన ఈ కాత్యాయని వ్రతం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. కాత్యాయని వ్రతాన్ని కన్యలు అంటే పెళ్లి కాని వారు ఆచరించవచ్చు. అదే విధంగా ఒకసారి వివాహమై కొన్ని దినములకే భర్త చనిపోయిన వారు ఆచరించవచ్చు. అలాగే తరచుగా వివాహ ప్రయత్నాలు విఫలమవుతున్న వారు ఆచరించవచ్చు. అన్ని విధాల తగిన సంబంధం కోసం అన్వేషణ చేస్తున్న వారు ఆచరించవచ్చు. కుజదోషము కాలచక్రంలో ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. రాహు మహర్దశ జరుగుచున్న వారు ఆచరించినా మంచిదే. ఆర్థిక స్తోమత లేక వివాహముకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చు. జాతక చక్రంలో రాహుకేత దోషములు కలవారు ఆచరించవచ్చు. శ్రీ జాతక చక్రంలో సప్తమ అష్టమ స్థానంలో పాపగ్రహము ఉండి వివాహ ప్రయత్నాలు సఫలం కాని వారు ఆచరించవచ్చు. నిశ్చితార్థం అయి పెళ్లి వాయిదా పడుచున్నవారు ఆచరించవచ్చు. కాత్యాయని వ్రతాన్ని ఆచరించడానికి నియమాలు తెలుసుకుందాము. మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో శుభప్రదం అని చెప్తారు. అదే విధంగా మంగళవారము కృత్తికా నక్షత్రం కలిసి వచ్చినచో మరీ మంచిదని చెబుతారు. కృత్తికా నక్షత్రము షష్ఠి తిథి వస్తే కూడా చాలా మంచిదని చెబుతారు. నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగల చవితి పర్వదినములలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా శుభదాయకమని చెబుతారు. దేవి నవరాత్రుల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. బంగారంతో కానీ పసుపు కొమ్ములతో గాని వారి శక్తానుసారం మంగళ సూత్రములు కలశానికి అలంకరించవలను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను 7 నైవేద్యంగా ఉంచాలి. 7 చెరుకు ముక్కలను తొక్క తీసినవి కూడా నైవేద్యంగా ఉంచాలి. వ్రతం పూర్తి చేసిన తర్వాత వ్రతకథ విని అక్షంతులు అమ్మవారి మీద ఉంచి పిదప ఆ అక్షంతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకొని ఆశీర్వాదం తీసుకొని రాత్రి భోజనం చేయవలను. 7 మంగళవారాలు ఈ కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరపవలను. మధ్యలో ఏ వారమైన ఆటంకం వచ్చినచో ఆపై వారము జరుపుకోవాలి. 8వ మంగళవారం నాడు ఉద్యాపన జరుపుకోవాలని చెబుతారు. ఉద్యాపన రోజున 7 ముత్తైదువులను పిలిచి తలంటు పోయవలను. వీలు కాని వారు ఉదయం ముత్తైదువుల గృహమునకు వెళ్లి కుంకుడుగాయలు, పసుపు తలస్నానముకు ఇచ్చి రావలను. ఉద్యాపన రోజున 7 ముత్తైదువులు 7 అప్పాలను, 7 చెరుకు ముక్కలను, 7 రవికలను వాయనమిచ్చి ఒకరికి చీర ఇచ్చి వారిచే అక్షంతలు వేయించుకొని ఆశీస్సులు పొందాలి. ఇప్పుడు కాత్యాయని వ్రత విధానం గురించి తెలుసుకుందాము. ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజ చేసి తర్వాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలశమును ఉంచి కలశములో పవిత్రమైన నీరు సగము పోయవలను. అమ్మవారి విగ్రహం లేదా ప్రతిమగా రూపాయి ఉంచవలను. ఇంటిలోని తూర్పు వైపున్న ఈశాన్య దిక్కున శుభ్రం చేసి ముగ్గు వేసి ఎర్ర కండువా పరచి దానిపై బియ్యం పోయాలి. బియ్యం పైన రాగి చెంబు గాని ఇత్తడి చెంబు గాని ఉంచి టెంకాయను ఉంచి దానిని ఎర్రని రవిక కిరీటంలో పెట్టాలి. కలశ స్థాపన చేసిన తర్వాత ఈ వ్రతంలో ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షింతలనే వాడటం శ్రేష్టం. వ్రతం అయిన తర్వాత వండిన భోజన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. షోడోపచార పూజ జరుపుకోవాలి. వ్రత మండపంలోని పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఖచ్చితంగా ఉండాలి. సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలను. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతాన్ని నోచుకోవాలి. వ్రతం పూర్తి అయిన తర్వాత భోజనం చేయాలి. వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేసి పగలు నిద్రపోకూడదు. చివరి వారంలో పుణ్యశ్రీలకు దక్షిణ తాంబూలాలతో కనీసం 7 కాత్యాయని వ్రత పుస్తకాలను సమర్పించాలి. ఆర్థిక స్తోమత లేని వారు, వ్రతం ఆచరించలేని వారు 7 వివాహం కాని కన్యలకు 7 పుస్తకములను ఇచ్చి 7 పుస్తకములను ఇచ్చినా మంచిదే అని శాస్త్రవచనం. ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః.